అందరూ అయితే ఇప్పుడు వినాయక చవితి ఫెస్టివల్ అయితే చేసుకుంటున్నారు. సో ఏం లేదండి, అందరికంటే ముందుగా మనం ఏది సాధించాలన్నా, ఏది చేయాలన్నా, ఏ దేవుడి అనుగ్రహం కావాలన్నా వినాయకుడిని అయితే పూజిస్తాం. సో ఇప్పుడు ఈ వినాయక చవితి మనం చేసుకునే 9 రోజులు కూడా ఎంతో మంచిగా భక్తితో, నిష్టతో, చాలా బాగా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇంకా ఏంటంటే వినాయకుడి దగ్గర డీజేలు, ఇంకా సినిమా పాటలు కాకుండా మన వినాయకుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో, భక్తి పాటలతో కొలుద్దామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలాంటి వేరే సాంగ్స్ అవి కాకుండా, మూవీ సాంగ్స్ కాకుండా భక్తి శ్రద్ధలతో వినాయకుడి కథలు, వినాయకుడి గురించి రోజు విధంగా ఎన్నో ఉంటాయి కదా వినాయకుడు చేసిన కథలు. సో ప్రతిరోజు 9 రోజులు ఉంటుంది కదా పండుగ. ఈ 9 రోజులు కూడా రోజు ఒక కథతో విని ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుని ఆ వినాయకుడి అనుగ్రహం పొందాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. సో అందరికీ కూడా